హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు శ్రావణ మాసంలో అభిషేకాలు ఎందుకు చేయాలో అనేసి ఐకర్ని అయితే అడగడం జరిగింది. ఇక్కడ మా కాగజ్ నగర్లోని వాసవి పంచాయతీ నక్షత్రంలో ఉన్న కమలాకర్ శర్మ అయ్యగారు అయితే మాటల్లో మీరు కూడా వినండి ఎందుకు మనం అభిషేకం చేయాలనేది అయ్యగారు అయితే వివరంగా వివరించారు. ఫ్రెండ్స్, ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రములో వర్షే ప్రయుక్తాయ అంటే ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ ప్రతిపద ప్రారంభము చేసుకొని శ్రావణ బహుళ అమావాస్య పర్యంతం ప్రతిరోజు ఇక్కడ అన్యోన్య బ్రాహ్మణ సహాయన మా రాధాకృష్ణ శర్మ గారితో, అలాగే ఈ సంవత్సరం మా ఓంకార శర్మ గారితో అద్భుతంగా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేయటం ఇలా నిర్ణయం చేసినారు పూర్వం. అయితే ఎందుకు నిర్ణయం చేసినారు? ఇక్కడ ఈ అభిషేకములో వచ్చే ఫలితం ఏమిటి అంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. అంటే మానవ యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యము చేత, ఆయుష్యము చేత, సౌభాగ్యము చేత, సంపదల చేత వర్ధిల్లాలి. ఈశ్వరాచ్చేదు ఐశ్వర్యం అని శాస్త్రం. అపారమైన ఐశ్వర్యముతో జీవన ప్రయాణం సాగాలి అంటే ఈశ్వరు యొక్క అపారమైన కృపాకటాక్ష వీక్షణములు మానవుల పైన ఉండాలి. ఇక రెండవది, మానవులందరూ కూడా ఎలాంటి అనారోగ్యం బాధ వల్ల కానీ, ఆకస్మికమైన ప్రమాదాదుల వల్ల కానీ, ఆకస్మికమైన దుస్సంఘటనల వల్ల కానీ, ఇలాంటి పరిస్థితులలో అపమృత్యు దోషము లేకుండా పూర్ణమైన ఆయుష్యము చేత, ఆరోగ్యము చేత ఆర్యవైశ్య పరివారమందరూ కూడా సౌభాగ్యమైన జీవిత ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయించి ఈ మహత్తరమైన మహత్క్రతువును చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. అందులో భాగముగా ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సర శ్రావణ శుద్ధ ప్రతిపద ప్రారంభం చేసుకొని పరాభవనామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య పర్యంతం బ్రహ్మాండమైనటువంటి యొక్క ఈశ్వరుని అభిషేచనము అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగస్వాములైనటువంటి వాళ్ళు, ఇందులో తమ సహాయ సహకారములు అందించిన వాళ్ళ యావత్ కుటుంబములకు ఈశ్వరుని అనుగ్రహం వల్ల సర్వదా భవ్యమైనటువంటి యొక్క సుఖములు అనుభవిస్తారు. అందులో భాగంగా ఈరోజు గణపతి పూజ, గౌరీ పూజ, ఆ యొక్క రుద్ర కలశ స్థాపన తర్వాత చక్కగా ఆ అభిమంత్రించిన జలముతోని అభిషేచనము చేయడము, అలాగే బ్రాహ్మణులకు వర్ణం ఇవ్వడము, ఆశీర్వచనాన్ని పొందడము అనేటువంటి కార్యక్రమాలు ఈరోజు శ్రావణ శుద్ధ ప్రతిపదారు అన్నీ సంపూర్ణముగా మనము చేసుకోవడం జరిగినది. ఇలా ఈ యొక్క ప్రతి సంవత్సరము జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరము కూడా ఈ అభిషేక కార్యక్రమం ప్రారంభము చేయడం వల్ల జరిగినది. ఈ యొక్క మహత్తరమైన మహత్క్రతువు వల్ల ఆర్యవైశ్య సమస్త సపరివారమందరూ కూడా పూర్ణమైన సౌభాగ్యముల చేత వర్ధిల్లాలి అని అందరికీ దివ్యమైన భవ్యమైన ఆశీర్వచన అనుగ్రహములు సంప్రాప్తము చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వరానుగ్రహ సిద్ధి ద్వారా సమస్త సంపూర్ణ సుఖములు, సౌభాగ్యములు అందవలసినటువంటి యొక్క యోగ్యత పరిపూర్ణముగా ఉండాలని శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సర్వం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.